హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన వారాలలో మనం ద్రాక్ష తోటను గురించి ధ్యానం చేశాం. ఎంతమందికి గుర్తుంది వాక్యం? మర్చిపోయారా? 3 రకాలైన ద్రాక్ష తోటలు. ఎన్ని ద్రాక్ష తోటలు? 3 రకాలైన ద్రాక్ష తోటలను గురించి మనం ధ్యానం చేశాం. వాటిలో మొట్టమొదటి ద్రాక్ష తోట ఏంటి? శ్రేష్టమైన ద్రాక్ష తోట. రెండవ ద్రాక్ష తోట నిజమైన ద్రాక్ష తోట. మూడవ ద్రాక్ష తోట మనోహరమైన. రైట్. 2 ద్రాక్ష తోటలను గురించి నేర్చుకున్నాం. 3వ ద్రాక్ష తోట గురించి మనం గడిచిన దినాల్లో కొన్ని విషయాలు మాత్రమే ధ్యానం చేశాం. మనోహరమైన. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఈ మనోహరమైన ద్రాక్ష తోట ఎవరికి సూచనగా ఉంది? ఎవరికి సూచనగా ఉంది? భూమి మీద యేసు రక్తముతో కడగబడి జయ జీవితాన్ని జీవించుచున్న వధువు సంఘానికి సూచనగా ఉంది. రాకడలో ఎత్తబడేటువంటి వధువు సంఘానికి ఈ మనోహరమైనటువంటి ద్రాక్ష తోట ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియునికి ఇష్టమైన ఫలములు ఇచ్చేటువంటి వధువు సంఘం, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుకి నచ్చినట్టుగా బ్రతికేటువంటి సంఘం ఈ వధువు సంఘం. ప్రైజ్ ద లార్డ్. మనకి నచ్చినట్టుగా బ్రతకటం బ్రతుకు కాదు. మనకి నచ్చినట్టుగా జీవించటం జీవితం కాదు. ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం. ఏమండి? నాది, నా ఇష్టం, నా ఇష్టం. అసలు వాస్తవంగా మనిషి తన జీవితంలో గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఏది కూడా మన సొత్తు కాదు. మన ఇష్టం లేకుండానే ఈ లోకానికి వచ్చాం. మన ఇష్టపూర్తిగా వచ్చామా? మన ఇష్టం లేకుండానే ఈ లోకంలోకి వచ్చాం. మన ఇష్టం లేకుండానే మనకి ఇష్టం లేకుండానే కొన్ని వ్యాధులు మనలోకి వస్తాయి. అవునా కదా? మన ఇష్టం లేకుండానే కొన్ని సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మనకి ఇష్టం లేకుండానే ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో జరిగేది ఏది కూడా మన ఇష్టపూర్తిగా ఏది కూడా జరగదు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ జరగాలి అనుకున్నా అది అసంభవం. కనుక ఈ జీవితానికి మనిషి అనుకుంటాడు, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అని తనకిష్టం వచ్చినట్టుగా బ్రతకాలని కోరుకుంటాడు. కానీ తన ఇష్టాన్ని చేసేటువంటి క్రమంలో అనేక రకాలైన కష్టాలను కోరి మనిషి తెచ్చుకుంటున్నాడు. దేవుని ఇష్టం ఎరగకుండా వాళ్ళకి నచ్చినటువంటి నా ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంట. నా ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. మనకు నచ్చినట్టుగా, మనకు నచ్చిన సంబంధాలు, మనకి నచ్చినటువంటి విధానంలో మనం వెళుతూ ఉంటాం. తర్వాత మనం ఇష్టపడ్డ వాటి వల్ల మనకి ఏమొస్తాయి చెప్పండి? కష్టాలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుని ఇష్టాన్ని చేస్తే, ఎవరిష్టాన్ని చేయాలండి? ఇప్పుడు యాకోబు ఆయన ఇష్టం. ఎవరిష్టం అండి?
ఆయన ఇష్టం, నా ఇష్టం, నాకు రాహేలు కావాలి. అవునాడు, నా ఇష్టం, నాకు రాహేలు కావాలనుకున్నాడు. ఈ రాహేలు ద్వారానే మనోడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందండి? ఇస్సాకు నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం. స్తోత్రం. ఇస్సాకు ఏమనుకున్నాడు? నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం అనుకున్నాడు. ఆ తండ్రి ఇష్టప్రకారంగా, తండ్రి ఇష్టానికి, తండ్రి చిత్తానికి అప్పగించుకున్న ఇస్సాకు జీవితంలో ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? రెబెక్కమ్మ. స్తోత్రం. వేవేలకు తల్లిగా మార్చబడింది. ఇస్సాకు జీవితంలో ఎంతో, భార్య వలన ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. పిల్లలు పుట్టాక కొంచెం కష్టాలు వచ్చినాయి, కానీ తన కుటుంబ వ్యవస్థలో ఎంతో సంతోషాన్ని అనుభవించాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన ఇష్టానుసారంగా మనం జీవించే జీవితం వ్యర్థం. మనం జీవించే జీవితం యేసయ్యకు ఇష్టకరంగా జీవించాలి. వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే ఈ లోకంలో మన ఇష్టాలన్నీ ఏం చేయాలి? మన ఇష్టాలన్నీ చంపాలి. యేసయ్య ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఆమేన్. ఎవరి ఇష్టాన్ని? అందుకని బైబిల్లో ఒక భక్తుని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. ఎవరు పుట్టారు? యోహాను పుట్టినందున. చెప్పాలి, ఎవరమ్మా? అందరూ చెప్పాలి. యోహాను పుట్టినందున అనేకులు సంతోషించారు. యోహాను పుట్టుక, యోహాను యొక్క జీవితం అనేకులకు సంతోషాన్ని ఇచ్చింది. కారణం ఏంటో తెలుసా? యోహాను తనకు నచ్చినట్టుగా బ్రతకలేదు, దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి నచ్చినట్టు బ్రతికాడండి? దేవునికి నచ్చినట్టు. ఈరోజు నిన్ను బట్టి నీ తల్లిదండ్రి సంతోషించాలంటే, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు సంతోషించాలంటే, నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషించాలంటే, నిన్ను బట్టి పరలోకమందున్న దేవుడు సంతోషించాలంటే, నీ ఇష్టాన్ని చంపుకొని యేసయ్య ఇష్టాన్ని మనం నెరవేర్చేవారిగా ఉందముగాక. కానీ ఈ రోజున సంఘం అంతా ఎక్కడ ఆగిపోయారు తెలుసా? పాటకాడనే ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? నీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. నీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. హల్లెలూయా. మీరు సమాధానం చెప్పండి. ఏది మేలు మన బతుక్కి? మన బతుక్కి ఏది మేలు? ఆయనకి నచ్చేలాగా. మరి ఆయన నచ్చేటట్టు బతుకుతున్నావా? ఈరోజు చాలామంది బ్రతుకుల్లో మేలు కలగకపోవటానికి కారణం ఏంటంటే, ఆయన నచ్చేటట్టు బ్రతకట్లే. ఎవరు నచ్చేటట్టు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకుంటా, నా ఇష్టం వచ్చిన కటింగ్ చేయించుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతా, నా ఇష్టం అని ఈరోజు సంఘం అనుకుంటుంది. కనుకనే దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి మేలు సంఘం పొందుకోలేకపోతుంది. యు ఆర్ గెటింగ్? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి? దేవుని ఇష్టం చేయకుండా నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసి, మోకాళ్ళు వేసి, అయ్యా అయ్యా మేలు చేయి నాయనా, మేలు చేయి నాయనా, మేలు చేయి అంటే కూడా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా,
మనోహరమైన ద్రాక్ష తోట. ఎవరు ఈ మనోహరమైన ద్రాక్ష తోట అంటే యేసయ్యకు నచ్చినట్టుగా జీవించేటువంటి దేవుని సంఘమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మనోహరమైన ద్రాక్ష తోటగా పిలువబడుతున్నటువంటి పెండ్లి కుమార్తె గురించి గడిచిన దినాలలో 2 విషయాలు చెప్పాను. ఆమె స్వరము మధురము. చెప్పండి, ఆమె స్వరం మధురం, ఆమె ముఖము మనోహరం. ఒకటి మాట మధురంగా ఉంది, ముఖము మనోహరంగా ఉంది. అందుకనే ప్రియునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఆమె ఫలించుచూ ఉంది. మనోహరమైన ద్రాక్ష తోటగా పిలువబడడానికి పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా పిలువబడుతున్న దేవుని సంఘానికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే మాట మనోహరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? మన మాటలు ఎలా ఉండాలి? మనోహరంగా. రెండవది మన ముఖము మనోహరముగా ఉండాలి. ముఖము అంటే పైకి కనపడే సౌందర్యం కాదని చెప్పాను, అంతరంగ సౌందర్యం అని చెప్పాను. అవన్నీ ఇప్పుడు చెప్పను. ఒకవేళ మీరు వినకపోతే, మీకు గుర్తు లేకపోతే, మీరు మర్చిపోతే, మరలా ఆ వాక్యం వినాలి అనిపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. దాన్ని మీరు వీక్షించండి, వినండి, ఆధ్యాత్మికమైన మేలులు పొందుకొనండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజున మనోహరమైన ద్రాక్ష తోటగా పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా మధ్యాకాశములో జరగబోయేటువంటి 7 ఏండ్ల పెండ్లి విందులో మనమందరము కూడా ప్రభువు రాకడలో ఎత్తబడి ఆ మనోహరమైన ద్రాక్ష తోటగా ఉండాలంటే ఏం చేయాలో ఒక్క మాట జ్ఞాపకం చేసి ఈనాటి వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ చరణం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ చరణం. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివియు నీకు మనోహరముగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నారా? హల్లెలూయా. ఓహో, మీరు చేతులు తెచ్చుకున్న సంగతి కూడా నేను గుర్తు చేయాలేమో. ఏమండి, గుర్తు చేస్తే మీకు గుర్తు వస్తుందా? నాకు చేతులు ఉన్నాయి కదా అని గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ వధువు సంఘానికి మనోహరమైనది ఏంటి మీకు అర్థమవుతుందండి? ఆర్ యు గెటింగ్? మీకు అర్థమవుతుందా? వధువు సంఘానికి మనోహరమైనది ఏంటి అంటే 1 మాట, 2 ముఖము, 3 జ్ఞానము. చెప్పండి, 3వది ఏంటి? జ్ఞానం. ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. స్తోత్రం. ఏంటి మన జీవితంలో మనకి మనోహరమునిచ్చేది? ఏంటి మన జీవితంలో మనకి మనోహరమైంది అంటే జ్ఞానం మనోహరమైనది. జ్ఞానం మనోహరమైంది. చెప్పండి, జ్ఞానము నాకు మనోహరమైనది. ఎవరికోళ్ళు చెప్పుకోండి. ఏంటమ్మా, ఎన్ని రోజులైతుంది ఉపవాసాలుండి? మీరు లెంట్ డేస్ చేస్తున్నారా ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి భక్తి ఆచారప్రదంగా ఉండకూడదు. చాలామంది భస్మ బుధవారం అంటారు. ఈ భస్మ బుధవారం సంగతి అసలు బైబిల్లో ఎక్కడా లేదు. చాలామంది శ్రమల దినాలండి, 40 రోజులు. ఏం రోజులండి? శ్రమల దినాలు ఎక్కడున్నాయి బైబిల్లో? 40 రోజులు.
బైబిల్లో 40 రోజులు శ్రమల దినాలు ఏడున్నాయి? ఎక్కడా కూడా. నేను ఇప్పటికీ 21 సార్లు బైబిల్ అయిపోయింది, 22సారి కూడా చదువుతున్నాను. మరి నాకు ఎక్కడ కూడా యేసు ప్రభు శ్రమల దినాలు, సిలువకు ముందు 40 రోజులు శ్రమల దినాలు ఎక్కడా కనిపించలేదు. భస్మ బుధవారం సంగతి అసలు బైబిల్లో లేనే లేదు. లేని వాటిని అసలు ఉన్న వాటిని చేయటమే చేతగాట్లేదు. లేని వాటిని కల్పించుకొని ఈరోజు చాలామంది చేయడానికి పూనుకుంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శ్రమ పొందింది గురువారం రాత్రి. ఆయన ఒలీవల వనములో, గెత్సెమనే వనములో పట్టుబడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయన సిలువ వేయబడ్డాడు. రమారమి ఇంచుమించు 3 గంటలకు ఆయన సిలువలో ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఈ మొత్తం ప్రక్రియ తెల్లవారుజామున 3 గంటలకు గెత్సేమనే వనములో యేసు ప్రభుని అరెస్ట్ చేశారు. రోమా సైనికులు గెత్సేమనే వనములో అరెస్ట్ చేస్తే అక్కడ నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన్ను శ్రమపరిచారు. ఈ ప్రక్రియ అంతా ఎన్ని గంటలు వచ్చింది? ఎన్ని గంటలండి? 3 గంటల 12 గంటలు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా శ్రమ పెట్టబడినటువంటి సమయం 12 గంటలు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యమునకు కొనిపోబడ్డాడు. కానీ ఆయన ఉపవాసం ఉండి అరణ్యమునకు కొనిపోబడింది సిలువ శ్రమలకు ముందు కాదు, సేవా ప్రారంభానికి ముందు. ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన అపవాది చేత శోధించబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను. ఒకవేళ ఈ భక్తులకు నేను చెప్తాను, యేసు ప్రభు ఉపవాసం లాగా మీరు కూడా ఉపవాసం ఉంటే. ఏ ఉపవాసం అండి? యేసు ప్రభు ఉపవాసం అండి. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం లేడా? ఉపవాసం ఉంటే తప్పేంటి? అవును, యేసు ప్రభు ఉపవాసం నువ్వు ఉంటే మరి యేసు ప్రభు లాగా నువ్వు కూడా ఏం చేయాలి? ఇల్లు వాకిలు అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి పోవాలిగా. మరి దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోకండి. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా? దేవునికి స్తోత్రం. కనుక బైబిల్లో ఉన్నదేదో అది చేద్దాం. మనం బైబిల్ ఏది చెప్తుందో అది చేద్దాం. బైబిల్ చెప్పంది మనం చేయొద్దు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ఈ సిలువ బొట్లు, ఏ బొట్లు అండి? సిలువ బొట్లు. అడ్డకర్ర, నిలువు కర్ర. ఈ సిలువ బొట్టు మరి ఆడుందో బైబిల్లో? దేవునికి స్తోత్రం. కొంతమంది మెల్లో సిలువ మాల. ఏ మాల అండి? చెప్పాల. జపమాల అంట. సిలువ మాల, జపమాల. యేసు ప్రభు ఎక్కడ కూడా సిలువేసుకొని తిరగండి అనలేదు. బైబిల్లో సిలువేసుకొని తిరగండి అనలేదు, కానీ మీరే సిలువ వేయబడండి. మనం సిలువ వేయబడాలి, కానీ సిలువేసుకొని తిరగకూడదు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సీజన్లో ఉన్నాం కనుక మీకు జ్ఞానం కలగడానికి 2 మాటలు చెప్పాను. క్రీస్తు యొక్క సంఘముగా, వధువు సంఘముగా, మనోహరమైన ద్రాక్ష తోటగా మనం ఉండాలంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం
మాట మనోహరంగా ఉండాలి, ముఖం మనోహరముగా ఉండాలి. రెండవది జ్ఞానం మనోహరం. మనకి మనోహరమును తెచ్చేది జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం చెప్పండి, చేతులైతే చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఏదో వరద బాధితుల్లాగా ఉన్నారేంటి అమ్మా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. జ్ఞానము మనకు మనోహరం. మనోహరమైనటువంటి ద్రాక్ష తోటగా నువ్వు ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి నాన్న? జ్ఞానము కలిగి ఉండాలి. బైబిల్ అంటుంది చాలామంది నశించిపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకనే. దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోచున్నారు. స్తోత్రం. జ్ఞానము లేకపోతే నాశనం. జ్ఞానము లేని మూఢురాలు ఇల్లు కూలగొట్టుకుంటుంది. నిన్నంతా కూడా మనం ఉమెన్స్ డే జరిపించుకున్నాం కదా. ఆలస్యంగా మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. దేవుని గ్రూపులో పెట్టాను, మీరు చూశారో లేదో కానీ. దేవునికి స్తోత్రం. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం స్త్రీకి ఎంతో గొప్ప ఘనతను కలగజేస్తూ వచ్చింది. స్త్రీ అంటే యేసుక్రీస్తు వారి రాకడలో ఎత్తబడేటువంటి కన్యక, వధువు సంఘం కేవలం ఆడోళ్ళు మాత్రమే కాదు, యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ యేసుక్రీస్తుకి వధువు సంఘముగా ఆయన రాకడలో ఎత్తపరచబడబోతున్నారు. హల్లెలూయా. జ్ఞానము లేకపోతే నష్టం, జ్ఞానము లేకపోతే నాశనం, జ్ఞానము లేకపోతే అనేక రకాలైన కష్టాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కారు డ్రైవింగ్ చేసే ఆయన ఉన్నాడు. జ్ఞానముతో కారు నడిపితే మనం చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటాం. జ్ఞానము లేకుండా తోలితే పరదేశులము ప్రియులారా అని పాట పాడాలి, పెట్టెకి ఆర్డర్ ఇవ్వాలి, ఊరికి ఉత్తరానికి మూసుకొని పోవాలి. ఎందుకు ఇదంతా నష్టం అంటే జ్ఞానము లేక. ఈరోజు చాలామంది తమ జీవితాలలో అనేక నష్టాలను, అనేక కష్టాలను కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటమే. జ్ఞానము లేకపోవటం మనిషి జీవితంలో అంధకారాన్ని నింపిద్ది. జ్ఞానము లేకపోతే నీ జీవితమంతా అంధకారమయంగా మారిపోతుంది. చివరికి జ్ఞానము లేకపోతే మనం నశించి నరకాగ్నిలో పడవేయబడతాం. కనుక నా ప్రియ దైవ సంఘమ, జ్ఞానముతో మనం నడుచుకొని మనోహరమైన ద్రాక్ష తోటగా ప్రభువుకి ప్రీతికరమైన ఫలాలు అందించుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పని చేసినా, ఏమండి, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా, ఏ పని చేసినా జ్ఞానంతో చెయ్యాలి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుణ్ణి సామాన్లు చదురు నాయన అని చెప్పి బయటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లైట్లు పైన ఒట్టిగా ఉన్నాయి. పైన లైట్లు తీసి పక్కన పెడితే పెట్టే ఈజీగా వస్తుంది. ఆ లైట్లు పక్కన పెట్టకుండా అలాగనే లేపాడు. లైట్లు కింద పడి పలిగిపోయినాయి. ఈ జ్ఞానం లేకపోవటం ఏం జరిగిందంటే నష్టాన్ని కలగజేసింది. అది చిన్నదైనా సరే, అది పెద్దదైనా సరే, అది ఎంతటి పెద్దదైనా సరే. కొన్నిసార్లు ఆస్తి నష్టం కలగవచ్చు,
కొన్నిసార్లు ప్రాణ నష్టం కలగొచ్చు. దీనంతటికీ ప్రబలమైన కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవటమే. కరెంటు వైరు స్లీవ్ తీయటానికి కట్టర్తో తీస్తే అయిపోద్ది. నోరుంది కదా అని నోట్లో పెట్టుకుంటే అది జ్ఞానం లేని పని. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో నేను చెప్తాను, జ్ఞానము లేని ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరంటే ఎలిమెలెకు, నయోమి. ఏ కుటుంబం అండి అది? ఎలిమెలెకు, నయోమి. వారికి 2 కొడుకులు. ఒకడి పేరు మహ్లోను, మరొకడి పేరు కిల్యోను. ఈ నలుగురు కలిసి ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి, అనగా రొట్టెల ఇల్లును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళు అనుకుంటున్నారు, ఈ ఊర్లో ఉన్నోళ్ళందరూ పిచ్చోళ్ళు, ఈ బెత్లెహేములో ఉన్నోళ్ళందరూ పిచ్చోళ్ళు, మేమే తెలివైన వాళ్ళం. ఈ బెత్లెహేము అంతా కరువు ఉంది, మోయాబులో సమృద్ధి ఉంది అని ఒకవేళ ఎవరికన్నా చెబితే వాళ్ళు కూడా మేము కూడా వస్తాం అని అనుకున్నారో ఏమో, అంటారనుకున్నారో ఏమో. ఊర్లో ఎవరికి చెప్పలే, పక్కింటి వాళ్ళకు కూడా చెప్పలే, ఊరు పెద్దకు కూడా చెప్పలే. ఊర్లో కొంచెం పెద్ద ఉంటాడు కదా, కొంచెం ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఆలోచనకర్తలు ఉంటారు కదా. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేష్టమనుంది కదా. ఎవరి ఆలోచన తీసుకోలేదు. ఊర్లో పెద్దోడు ఉన్నాడు, ఆస్తిపరుడు ఉన్నాడు, గొప్పోడు ఉన్నాడు, బోయాజు ఉన్నాడు. బోయాజును కూడా అడగలేదు. ఆ ఊర్లో ఎవరిని అడగలేదు. ఇంటి పక్కన వాళ్ళకు కూడా చెప్పలేదు. తెల్లారి పాటికల్లా పెట్టె బేడ చదువుకున్నారు. చలో ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. పొద్దున్నే లేచి చూస్తే ఉంది, ఇంటికి తాళాలు లేచి ఉన్నాయి. ఎవరికి కూడా చెప్పలే, వెళ్ళిపోయారు. మేమే తెలివి కల్లోళ్ళం, మేమే కరువును తప్పించుకొని సమృద్ధిలోకి వెళుతున్నాం అనుకున్నారు. బెత్లెహేములో ఉన్నోళ్ళు కరువు వలన ఒక్కళ్ళు కూడా చచ్చిపోలే. బైబిల్లో రాయబడిన సంగతి, బెత్లెహేములో ఉన్న వాళ్ళల్లో కరువులో ఒక్కళ్ళు కూడా చచ్చిపోలే. మోయాబుకి వెళ్ళిన తర్వాత, సమృద్ధి కోసం వెళ్ళిన తర్వాత మోయాబులో నయోమి భర్త చచ్చిపోయిండు. ఏమండి, నయోమి కొడుకులిద్దరూ చచ్చిపోయారు. చివరికి ఎవరు లేని ఒంటరిదిగా రిక్తురాలుగా మిగిలిపోయింది నయోమి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నయోమి ఇంటిని కట్టుకుందా, ఇంటిని కూల్చుకుందా? ఏం చేసుకుంది? ఇప్పుడు నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురం. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? నయోమి అనే మాటకు అర్థం ఏంటి? కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మ. నువ్వే చెప్పుకో, మేము ఇంతే అన్నట్టుగా చూస్తున్నారు. కొంచెం చెప్పండి, అడిగినప్పుడు సమాధానం. దేవునికి స్తోత్రం. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? మధురం అని. విచారంగా చెబుతారే. మధురం అనే మాట కొంచెం మధురంగా చెప్పండి. మధురం. ప్రైజ్ ది లార్డ్. మధురం అనే పేరు పెట్టుకుంది, కానీ చివరికి ఆమె జీవితం ఎలా మారిపోయిందంటే మారాగా మారిపోయింది. మారా అనే మాటకు అర్థం చేదు. ఆమె మరలా తిరిగి బెత్లెహేములోకి వచ్చేటప్పుడు అందరూ నయోమి అని పిలుస్తుంటే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి, నేను రిక్తురాలునైపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈమె కుటుంబాన్ని కోలగొట్టారు అంటే ఆమె అంతటా ఆమె 3 రాలు తన చేతులారా తన ఇంటిని ఓడబెరుకును. ప్రైజ్ ది లార్డ్. ముదిగొండలో ఉన్నవాళ్ళు చక్కగా ఏదో ఒక పని చేసుకొని చక్కగా జీవనాన్ని ఎవరి సొంత ప్రాంతాలలో వాళ్ళు సమృద్ధిగా చక్కగా ఆనందంగా హాయిగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది ఈ ముదిగొండలో ఎక్కడ పనులు లేవన్నట్టుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు సంపాదన కోసం. అందుకనే బైబిల్లో యాకోబు భక్తుడు అంటాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి
అక్కడ కొంతకాలం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుమని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో. తీశారా యాకోబు పత్రిక 4:13 చదవండి. యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే, అందరు చెప్పండి ఈ మాట నాతో, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చిత్తములో కాకుండా స్వచిత్తములో నయోమి అజ్ఞానముతో బెత్లెహేమును విడిచిపెట్టింది, మోయాబునకు వెళ్ళింది. అక్కడ సర్వాన్ని కోల్పోయి ఏమీ లేనటువంటి రిక్తురాలుగా మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. అక్కడ ఆమె కుమారులకు పెళ్ళిళ్ళు చేయబడినప్పుడు 2 కోడళ్ళు ఉన్నారు. ఒక ఆమె పేరు ఓర్ప, మరొక ఆమె పేరు రూతు. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తమ దేశంలోనికి వెళ్ళిపోయింది. రూతు మాత్రం అత్తను వెన్నంటి, అత్తను హత్తుకొని, నిన్ను విడువను, నీ దేవుడే నా దేవుడు, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వుండు చోటే నేనుంటాను, నువ్వు చచ్చిన చోటే నేను చస్తాను, నిన్ను బొంద పెట్టిన కాడే. అవునండి, నిన్ను పాతి పెట్టిన దగ్గర అంటే అర్థం ఏంటి? నేను కూడా పాతి పెట్టబడతాను, నన్ను వేరు చేయి మాకు, స్తోత్రం అని రూతు అత్తతో చెప్పి నయోమిని వెంబడించి బెత్లెహేమునకు వచ్చి నయోమి చేతులారా తన ఇంటిని కోల్చుకుంటే రూతు తన కుటుంబాన్ని మరలా తిరిగి నిలబెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఎప్పుడు మనోహరముగా ఉంటుందంటే, మనోహరమైనటువంటి జ్ఞానం ఎప్పుడు మనలో నిలిచి ఉంటుందంటే, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, మనోహరమైనటువంటి జ్ఞానం, వధువు సంఘముగా పెండ్లి కుమార్తెగా ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి సిద్ధపాటు కలిగిన కన్యకగా ఎప్పుడు మనం సిద్ధపరచబడగలుగుతామంటే, బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. స్తోత్రం. 3 రాళ్ళు ఏం చేసిద్దంటమ్మా? చెప్పండి అమ్మా. 3 రాళ్ళు చేతులతో ఇల్లు బీక్కోవటం ఏంటండి? 3 రాళ్ళు ఏం చేసిద్దంటే, జ్ఞానవంతురాళ్ళందరూ కూడా, ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కానీ పూర్వకాలంలో గ్యాస్ ఉందా? లేదు. జ్ఞానము కలిగిన స్త్రీలందరూ కూడా వంట చెరుకు కోసం చెరువు కట్టకి వెళ్తా ఉన్నారు, కట్టెలు నరుక్కోవటానికి. ఈ 3 రాళ్ళు చూశారు, ఈ ఒళ్ళు బద్ధకం. అది రోజొక తీయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రాళ్ళు ఇల్లు ఓడబేకటం అంటే అర్థం ఏంటంటే, పేకటం, పొయ్యిలో పెట్టడం, పేకటం. కొన్ని రోజులకి ఆ ఇల్లు అంతా ఏమైపోయింది? కూలిపోయింది. స్తోత్రం. ఇదే సంగతి. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, ఇంటిని కట్టాల్సినటువంటి స్త్రీలు ఇంటిని ఏం చేస్తున్నారు? కూల్చేస్తున్నారు. కష్టపడి చెమటోర్చి
పెనిమిటి సంపాదించి ఇంటికి తీసుకొచ్చి కాసిని డబ్బులు ఇస్తే ఆ ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా ఉంచాల్సినటువంటి స్త్రీ, అబ్బాయి చీరలు, అబ్బాయి అబ్బాయి నైటీలు, అబ్బాయి రా, ఇంటి నిండా ఉంటాయి, బీరువా నిండా ఉంటాయి, మళ్ళా కొత్త చీరలు ఏమైనా వచ్చినాయా? స్తోత్రం. ఏమండి, కష్టపడి, ఏమండి, ఈ మధ్యకాలంలో ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఒక ఆమంట హైదరాబాద్ పోయిందంట. దేనికి? చీర కొనుక్కోవడానికి. ఫ్రీ బస్సుగా. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. హైదరాబాద్ పోయి ఏం కొనుక్కొచ్చుకుందంట? ఏం కనయో నీ ముఖానికి హైదరాబాద్ పోయి టిఫిన్ చేసి రాలే. 3 రాళ్ళు. ఈ పని పాట లేకపోతే ఏముంది? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జ్ఞానము వలన నీవు మనోహరమైన దానివిగా, జ్ఞానము వలన నీవు మనోహరమైన వాడివిగా, మనోహరమైన ద్రాక్ష తోటగా నీవు సిద్ధపరచబడగలుగుతావు. 3 రాళ్ళైనటువంటి నయోమి తన ఇంటిని సర్వనాశనం చేసుకుంది. జ్ఞానవంతురాలైన రూతు, చెప్పండి, జ్ఞానవంతురాలైన రూతు ఏం చేసింది? పడిపోయిన ఇంటిని, పాడైపోయిన ఇంటిని, పతనమైపోయిన ఇంటిని ఇక అనుకుంది నయోమి, నేను మారానే, నా బ్రతికింతే, నా స్థితింతే, నా జీవితం ఇంతే, నేను మారా. కొంతమంది అంతే, నా కర్మింతే, నా బతికింతే, నా దరిద్రం. పెద్ద మోరుగు ఉందంట నెత్తి మీద. దేవునికి స్తోత్రం. అది వచ్చి కూకోదు, మనమే వెల్కమ్ చెప్పి కూర్చోబెట్టుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అనుకుంటుంది నయోమి, చేసిందంతా చేసి ఇప్పుడు రూతమ్మ ఏం చేస్తుందంటే కూలిపోయిన కుటుంబాన్ని మరలా తిరిగి నిలబెట్టుతుంది. ఆమె కష్టపడి చెమటోర్చి ఆమె పరుగేరుకోవటానికి, కొంతమందికి కొన్ని పనులు చేయటానికి నామోష. ఏదో అంటారు, పూలమ్మిన చోట కట్లమ్మితే ఏమన్నా తప్ప? దొంగతనం చేస్తే తప్పు. కానీ ఈరోజు ఉదయం స్తోత్ర ప్రార్థనలో వాక్యం ఎంతమంది అన్నారు? ఏమండి, దొంగతనం చేస్తే తప్పు, కానీ ఏమండి ఏ కట్లు అమ్ముకుంటే ఏమన్నా తప్ప? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నా చిన్న వయసు నుండి, మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం, గుండె జబ్బు, ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. మా అమ్మ చిన్న కిరాణా వ్యాపారం చేస్తూ ఉండేది. చిన్న వయసులో నుంచి చదువుకోవటం చాలా కష్టంగా ఉండేది. కనీసం మా అమ్మ నాకు పెన్ను కూడా కొనియలేని పరిస్థితి, రాసుకోవటానికి ఒక నోట్బుక్ కూడా కొనియలేని పరిస్థితి. చాలా కాలం కష్టపడి పడేసిన రిఫిల్స్ ఉంటే అందులో కొంచెం ఇంకు నింపుకొని మొలికితో రాసుకున్నాను. పడేసిన నోట్బుక్లు ఉంటే మిగిలిపోయిన పేపర్లన్నీ కుట్టుకొని వాటి మీద రాసుకున్నాను. చాలా కష్టపడి 6వ తరగతి సగం లాక్కొచ్చాను. కానీ ఇక చదివేటువంటి పరిస్థితి లేదు. ఇంట్లో ఆర్థికమైనటువంటి పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నాయి. ఆ చిన్న వయసులో 6వ తరగతి మధ్యలో ఆపేసి, ఏమంటే ఆ రోజు నేను రోజుకి ఒక్క రూపాయికి పొద్దాకులు నేను బండ్లు తుడిచేదండి. బైక్ మెకానిక్ దగ్గర నేను జాయిన్ అయ్యి రోజుకి ₹1 ఇచ్చేది, బండ్లు తుడిచేది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కుటుంబంలో ఉన్న పరిస్థితులు బాగాలేదని ఐసులు అమ్మాను నేను. మీకు తెలుసా అండి? దేవునికి స్తోత్రం. నామోషి లేకుండా వడ్రంగి పని చేశాను నేను, ఎలక్ట్రికల్ పని చేశాను, సుతారి పని. ఆ రోజుల్లో నేను పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా బొచ్చు మోస్తే రోజుకి ₹10 ఇచ్చేవాళ్ళండి. రోజుకి ₹10. కలుపులు తీశాను, నాట్లు వేయటానికి వెళ్ళాను, కుప్పలు కొట్టడానికి వెళ్ళాను. అన్ని రకాలైన కష్టాలు పడ్డాను నేను. దేవునికి స్తోత్రం. ఈరోజు
చాలామంది అనుకోవచ్చు, అమ్మో ఏంది నాయనా డొక్కు సైకిల్ మీద వచ్చిండు, ఏసీ కారులో తిరుగుతుండు అంటే దానికి కారణం వెనకాల పడ్డ ప్రయాస, కార్చిన కన్నీరు, ధూమ్ ధామ్ అంటే ఏమంటే రాలే. దాని వెనకాల ఎంతో ప్రయాస ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో కష్టం ఉంది. నేను అంటాను, ఏ పని చేసినా లాభమే కలుగును. ఏ పని చేసినా లాభమే కలుగును. తిండిబోతుతనం, నిద్రబోతుతనం లేమిడికి కారణమగును. చేతికి చెయ్యుటకు నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చెయ్యి. దేవుడు నీకు చేతికిచ్చిన నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి వంచన లేకుండా చెయ్యి. ఒక రోజున ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఎక్కిస్తాడో. ప్రైజ్ ద లార్డ్. అన్నలందరూ మిలిటరీలో ఉన్నారు. ఎరా నానా నన్ను గొర్రెలుగా ఏమంటావురా, అన్నోళ్ళనేమో మిలిటరీలో పెట్టావు. వాళ్ళు రోజు ఏట మాసాలు, కోడి మాసాలు, బాదం పెస్తాలు దీన్ని బాగా బలుతుంటే నన్ను దేశపై ఎండలో, వానలో, అరణ్యంలో, సింహాల మధ్యలో, తోడేళ్ల మధ్యలో నన్ను గొర్రెలుగా ఏమంటావురా అని నాన్నకు ఎదురు తిరగలే, తండ్రికి ఎదురు చెప్పలేదు. అప్పగించిన పని, చెప్పిన పని శక్తి వంచన లేకుండా నమ్మకంగా తండ్రి అప్పగించిన గొర్రెల మందను మేపుతున్నాడు. నమ్మకంగా మేపుతున్నాడు. గునుక్కుంటా చెయ్యట్లేదు, సనుక్కుంటా చెయ్యట్లేదు. ఏమాత్రం శక్తి వంచన లేకుండా ఓ సింహం వచ్చినా ఎదురుపడ్డాడు, తోడేలు వచ్చినా ఎదురుపడ్డాడు. తనకు తండ్రి అప్పగించిన మందను నమ్మకంగా కాస్తున్నాడు. ఒక్క గొర్రెగా పోతే పోనీలే అనుకోలే. ఏమండి, నమ్మకంగా కాస్తున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ఒకరోజు రానే వచ్చింది గొర్రెలు కాసుకునేటువంటి వాడిని వాళ్ళ అన్నలు మిలిటరీలో ఉన్నాడు, వాళ్ళ అన్నల కంటే, ఆ దేశంలో ఉన్న సౌలు రాజు కంటే, ఆ దేశంలో ఉన్న వారందరికంటే అత్యున్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడో. ప్రైజ్ ది లార్డ్. ఒకేసారి గొప్ప ఊర్లం కావాలని కలగనమాకండి. క్రమక్రమంగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఎలా ఎదిగాడైనా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రూతు బోయాజు పొలములో ఏం ఏరుకుంటుందండి? నేను మోయాబులో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి పరిగారమంటావే అత్తా. స్తోత్రం. నువ్వేం చేస్తావో చెయ్యి, నన్ను నువ్వే పోషించాలి, నేను కాలు మీద కాలు వేసుకొని టింగు అనుకోకుండా అని అనలే. స్తోత్రం. ఈ రూతమ్మ దేశం కాని దేశంలో, పరాయి దేశంలోనైనా పరిగెరడానికి ఇష్టపడింది. పరిగెరింది. ఆ పరిగెరే క్రమంలో కూడా ఒకే పొలంలో నమ్మకంగా పరిగెరింది. స్తోత్రం. ఆ పొలంలో కాస్తే నిలకడ లేకుండా అటు ఇటు పరిగెత్తినటువంటి అనుభవం కాదు రూతమ్మ యొక్క అనుభవం. ఏ పొలములో అడుగు పెట్టిందో, ఏ పొలములో కాలు పెట్టిందో ఆ పొలములో నిలకడగా బోయాజు యొక్క మాటకు విధేయురాలై. ఎవరి మాటకి? పొలము యొక్క యజమాని బోయాజు యొక్క మాటకు విధేయురాలై ఆ రూతమ్మ ఆ పొలములో పరిగెరుకుంది. అక్కడ కొండల యొద్ద నీళ్లు త్రాగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ పొలములో నిలకడగా ఉంది. ఏ పొలములో పరిగెరుకుందో, ఏ పొలములో నమ్మకంగా ఉందో, ఏ పొలములో నిలకడగా ఉందో అదే పొలమునకు యజమానురాలుగా మార్చబడింది. స్తోత్రం. ఇప్పుడు నయోమి తన జీవితంలో కుటుంబాన్ని జ్ఞానము లేకుండా కూల్చుకుంది. రూతమ్మ జ్ఞానంతో పడిపోయిన కుటుంబాన్ని మరలా కట్టుకుంది. యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక ప్రధానమైనటువంటి స్త్రీగా నిలవబడింది. స్తోత్రం. హల్లెలూయా.
జ్ఞానముతో తన ఇంటిని కట్టుకుంది రూతు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ రూతు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రూతు వలె మనం కూడా జ్ఞానముతో మన కుటుంబాలను కట్టుకుందుముగాక, జ్ఞానముతో మనం కట్టేవారిగా ఉందుముగాక. ఒక్క మాట చెప్తాను, స్త్రీలకైనా పురుషులకైనా ఒక మాట చెప్తాను. జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేసిద్దంటే జ్ఞానం కట్టిద్ది. జ్ఞానం ఏం చేసిద్దండి? కట్టిద్ది. అజ్ఞానం ఏం చేసిద్ది? కూల్చిద్ది. స్తోత్రం చెప్పండి. అజ్ఞానం ఏం చేసిద్ది? మొన్న మరి జోసెఫ్ ఒక విషయం చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రి కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారంట. కొడుకు ఏం చేసిండు? అది పొక్కిలని తెచ్చి కట్టినింటిని ఏం చేసిండు? కూల్చేవాడు జ్ఞానవంతుడా, కట్టేవాడు జ్ఞానవంతుడా? ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రి కష్టం అర్థం కాదు. వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని కట్టుకున్నారు. చిటికలో పడేసిండండి దాన్ని. పడేసిండే నాన్న? కూల్చిండా? దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది కష్టము యొక్క విలువ తెలియని వాళ్ళు కూల్చే పనుల్లో ఉంటున్నారు. కష్టము యొక్క విలువ తెలిసిన వాడు జ్ఞానవంతుడు కట్టుకుంటాడు. జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది. నీ భర్త కష్టం విలువ నీకు తెలిస్తే నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు. నీ భర్త కష్టం యొక్క విలువ నీకు తెలిస్తే నువ్వు అడ్డమైన ఆ కనపడినటువంటి ప్రతిదీ కొనవు. కష్టము యొక్క విలువ తెలిసిన వాడు కట్టుకుంటాడు. కష్టము యొక్క విలువ తెలిసిన వాడు జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించబోతున్నాను. రెండవదిగా జ్ఞానం మనోహరమైంది. ఈ జ్ఞానం దేని వలన స్థిరపరచబడుతుందంటే, ఈ జ్ఞానం దేని వలన మనం కనుపరుస్తామంటే కట్టుట వలన. నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు జ్ఞానవంతురాలు అయితే మొట్టమొదటిగా జ్ఞానం వలన నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. కుటుంబమైనా సరే, ఏదైనా సరే నువ్వు జ్ఞానము వలన కట్టే వ్యక్తివిగా ఉండాలి. రెండవ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. జ్ఞానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడని. అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. స్తోత్రం. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. ఎందుకు ఎఫెసీ సంఘానికి ఈ మాట రాశాడంటే, ఎఫెసీ పట్టణములో ఉన్నటువంటి సంఘస్థులు సమయము యొక్క విలువ తెలియనటువంటి వారుగా ఉన్నారు. సమయము యొక్క విలువ తెలియని వారిగా ఉన్నారు. ఈ రోజున సమయం ఎంత వాల్యుబుల్లో, టైం ఎంత విలువైందో ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. టయాన్ని ఏం చేస్తున్నారంటే టైం పాస్. టైం దొరికితే చాలు ఫోన్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు? రీల్స్. ఈ రీల్స్ కాడ మనిషి టైం ఎంత వేస్ట్ అయిపోతుందో. రీల్స్ అని, సినిమాలని, సీరియల్స్ అని, జబర్దస్త్ ప్రోగ్రాంలని. ఏమండి, వీటి వలన ఏమాత్రమైన మనిషికి ఉపయోగం ఉందా? కొంచెమైనా ఈ సుమంతమైన మనిషికి ప్రయోజనం ఉందా? ప్రయోజనము లేని వాటి కొరకు, ఉపయోగము లేని వాటి కొరకు ఈరోజు మనిషి తన జీవితంలో ఉన్న సమయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాడో చూడండి. ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరీ మనిషి జీవితంలో సమయం ఎక్కువ శాతం ఫోన్ దొంగిలించేస్తుందండి. దేవునికి స్తోత్రం.
ఈ ఆడోళ్ళు అయితే ఈ సెల్ ఫోన్ చూసుకుంటూ సరైనటువంటి ఆహారం కూడా వండి పెట్టట్లేదు మగవాళ్ళకి. పొద్దున కూర ఉందిగా వేసుకుంది అంటాడులే, ఆ పచ్చడి ఏదో తాలింపు పెడదాం. దేవునికి స్తోత్రం. సరైన ఆహారం కూడా వండట్లేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. సమయం ఎంతో విలువైంది. దినములు చెడ్డవి. ప్రియమైన దేవుని సంఘమా, మీరు అనుకున్నట్లుగా లేనటువంటి పరిస్థితి. మనం జీవించుచున్నటువంటి దినాలు భయంకరమైనటువంటి దినాలు గనుక మీరు సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకొనొచ్చు. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోకూడదు. సమయాన్ని ఏం చేసుకోకూడదండి? దుర్వినియోగం చేసుకోకూడదు. మీకు ఒకవేళ ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఒక పథకం పెట్టి మీకు రోజుకి మీ అకౌంట్లో రోజుకి మీకు 1,00,000 రూపాయల అకౌంట్లో మీకు వేస్తాం. మీ అకౌంట్లో రోజుకి ఎంత? 1,00,000 రూపాయలు వేస్తాం. ఆ 1,00,000 రూపాయలు మీరు ఆ రోజు సాయంత్రం కల్లా డ్రా చేసుకోవాలి. ఒకవేళ డ్రా చేసుకోకపోతే ఆ 1,00,000 రూపాయలు ఏమైపోతాయి? మురిగిపోతాయి. అవి డ్రా చేసుకోవాలి అని ఒక పథకం పెట్టారనుకో. ఇప్పుడు మీరు బ్యాంక్ కాడికి వెళ్ళి డ్రా చేసుకుంటారా? డ్రా చేసుకోరా? చెప్పండి అమ్మా. ఇక మీకు పనులు తోటలు ఏముండవు. లేతే బ్యాంక్ కాడి ఏమండి చెప్పండి, బ్యాంక్ కార్డు ఉంటారా? ఏడుంటారు మీరు? ఏం కాదురే ఇవాళ ఒక్కరోజు పోన్లే అని అనుకుంటారా? పోకపోతే నువ్వెంత నష్టపోతావు? దేవునికి స్తోత్రం. అవి సరే, ఒకవేళ 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు వేస్తాడు. మీరు వెళ్ళి బ్యాంక్ కాడికి వెళ్ళి 90,000 డ్రా చేసుకుంటారా? ఆ 10,000 అట్టు ఉంచుకుందాం అనుకుంటారా? ఉంచుకుంటే ఆ 10,000 ఏమైపోతాయి? హల్లెలూయా. సగం తీసుకొని సగం ఉంచుకుందాం అనుకుంటారా? డబ్బుని ఎంత విలువగా మీరు దాన్ని తీసుకుంటున్నారో, రోజుకి దేవుడు 24 గంటల టైం నీకు ఇస్తున్నాడు. ఎంత టైం ఇస్తున్నాడు? 24 గంటల టైం ఇస్తున్నాడు. ఒకవేళ ఈ 24 గంటల టయాన్ని నువ్వు ఈరోజు వాడుకోకపోతే రేపటికి పనికి వస్తుంది 24 గంటలు. మరి దేవుడిచ్చిన టయాన్ని మనం 24 గంటలని కరెక్ట్గా వాడుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నామా? దుర్వినియోగం చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? తినటానికి సమయాన్ని ఖర్చు పెడుతున్నావా? నిద్రపోవటానికి సమయాన్ని ఖర్చు పెడుతున్నావా? దేనికి మనం ఈ సమయాన్ని ఖర్చు పెడుతున్నాం? దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంతో విలువైంది. ద గ్రేట్ ఆపర్చునిటీ. ఈ సమయం చాలా అద్భుతమైన అవకాశం. దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే నువ్వు జ్ఞానవంతుడివి. దీనిని నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే జ్ఞానవంతురాలువి. దేవుడు నీకు ఇచ్చిన ఏ సమయమైనా ఏ నిమిషమైనా నువ్వు దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకుంటే తర్వాత నెత్తి నోరు బాదుకున్నా అది ఆ సమయం రాదు నీకు. బైబిల్ అంటుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానవంతుడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు, సమయాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు మనోహరమైన ద్రాక్ష తోట కాదు. నువ్వు మనోహరమైన ద్రాక్ష తోటగా, పెండ్లి కుమార్తెగా, వధువు సంఘంగా ఉండాలంటే మొదటిగా నువ్వు జ్ఞానము కలిగిన వాడివిగా ఉండాలి. జ్ఞానముతో నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. రెండవది, జ్ఞానము కలిగిన వాడవైతే, జ్ఞానము కలిగిన దానివైతే దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానము కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక ఊరిలో 2 భిక్షగాళ్ళు ఉన్నారు. ఎంతమంది అండి? 2 భిక్షగాళ్ళు ఉన్నారు. ఈ భిక్షగాళ్ళు ఎలా ఉంటారంటే, మంది చెన్నూరు కాబట్టి ఎక్కువ భిక్షగాళ్ళు కనపడరు. సిటీస్లో చాలా వీధికి ఒక భిక్షగాడు ఉంటాడు. పట్టణాల్లో భిక్షగాళ్ళు ఉంటారు. వీధికి ఒక భిక్షగాడు ఉంటాడు. ఒక వీధిలో ఒక భిక్షగాడు అడుక్కుంటుంటే ఇంకొక భిక్షగాడు ఆ వీధిలోకి వస్తే ఊకోడు. ఒక భిక్షగాడు వస్తే, రేయ్ నా వీధిలోకి నువ్వు వచ్చావేరా, దేవునికి స్తోత్రం అని వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని ఈడంటాడు, ఇంకొకసారి గనక నా వీధికి వస్తే మర్యాద దక్కదు, జాగ్రత్త, ఏలో నీ ఏరియాలో నువ్వు అడుక్కోపోరా. ఏమంటున్నారు? నీ ఏరియాలో నువ్వు అడుక్కోపో అని అంటే సరే అని చెప్పేసి వాడు వెళ్ళాడు. వాడి ఏరియాలో వాడు అడుక్కుంటున్నాడు, వీడి ఏరియాలో వీడు అడుక్కుంటున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆయన సడన్గా ఒక భిక్షగాడి దగ్గరికి వచ్చాడు. భిక్షగాడి దగ్గరికి వచ్చి కారు దిగి ఒక చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్ళిపోయాడు. అదే వ్యక్తి ఇంకో భిక్షగాడి దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన చేతిలో కూడా ఒక కవర్ పెట్టి వెళ్ళిపోయాడు. స్తోత్రం. ఈ మొదటోడు అనుకున్నాడు, ఈ కవర్ నేను ఏం చేసుకుంటా, ఏమన్నా 10 100 ఇస్తే బాగుండు. కారులో దిగాడు, కాగితం పెట్టిపోతున్నాడు అనుకొని జోల్లో వేసుకున్నాడు. ఈ రెండో భిక్షగాడు ఏం చేశాడంటే, ఆ పేపర్ని తీశాడు, చూసుకున్నాడు, జ్ఞానంతో బ్యాంకుకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మేనేజర్ గారికి చూపిస్తే ఇది ₹1,00,00,000 చెక్ అయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇది ₹1,00,00,000 చెక్ అన్నాడు. వెంటనే అతను విత్డ్రా చేసుకున్నాడు. మంచిగా అతడు దరిద్రం అంతా పోయింది, అడుక్కోవటం మానేశాడు, కారు కొనుక్కున్నాడు, చక్కగా హ్యాపీగా తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. ఈ భిక్షగాడు కారులో ఒకరోజు వెళ్తూ ఉంటే ఈ మొదటి భిక్షగాడు చూశాడు. మరి ఈడు మనోడే గారు కారులో తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి పరిగెత్తుకుని రే రే అని అడిగాడు. ఏంట్రా నువ్వు కారులో తిరుగుతున్నావు, ఏమైందిరా నీకంటే, ఏం లేదురా, పలానా రోజు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడురా, వచ్చి నాకు ఒక కవర్ ఇచ్చాడు, ఆ కవర్ తీసుకుని వెళ్ళి ఆ ఊర్లో మన బ్యాంక్ ఇస్తే ఆ బ్యాంకులో నాకు ₹1,00,00,000 ఇచ్చారా అన్నాడు. స్తోత్రం. అవునరా, నాకు కూడా ఒక ఆయన కవర్ ఇచ్చాడురా, ఆ కవర్ ఇదేనా చూడరా అంటే, అవునరా ఈ కవరేరా, ఏ కవర్, ఈ కవరే నాకు కూడా ఇచ్చింది, ఇది తీసుకెళ్ళి ఆ బ్యాంకులు ఇస్తే నీకు కూడా ₹1,00,00,000 వస్తాయి. స్తోత్రం అని చెప్తే ఇక వాడు ఆ కవర్ పట్టుకొని పరుగు పరుగున ఆ పరుగెత్తుతూనే అతడు కళ్ళు కంటున్నాడు, అబ్బా ఈ కవర్ మారిస్తే నాకు ₹1,00,00,000 వస్తాయి, ₹1,00,00,000తో 10 లారీలు కొంటాను, ₹1,00,00,000తో కారు కొనుక్కుంటాను, అది చేస్తా ఇది చేస్తా, ఓ కలలు కంటూ బ్యాంక్ దగ్గరికి పరిగెత్తి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మేనేజర్ గారండి, ఈ కవర్ తీసుకొని నాకు ₹1,00,00,000 ఇవ్వండి. స్తోత్రం. మేనేజర్ గారు చూశాడు, అయ్యా ఇది ₹1,00,00,000 చెక్కే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అతన్ని పిలిచి చెక్ చేపిస్తే ఆ అకౌంట్ కలిగినటువంటి ఆయన ఆ మధ్య కాలంలోనే చనిపోయాడంట. అయ్యా ఈయన చనిపోయాడు, ఈయన అకౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడ్డాయి, ఒక 10 రోజుల ముందు నువ్వు వస్తే నీకు కూడా ₹1,00,00,000 వచ్చాయ్యా. అప్పుడు ఆయన అయ్యా మేనేజర్ గారు, మీరు ఏ విధంగా చేసిన ₹1,00,00,000 నో, నెవర్ ఛాన్స్, నీ సమయం ఆలస్యంగా వచ్చావు, అదే నువ్వు 10 రోజుల ముందు వస్తే నీకు ₹1,00,00,000 వచ్చాయి. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ నువ్వు అజ్ఞానంతో పోగొట్టుకున్నావు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. జ్ఞానముతో అతడు సమయానికి స్పందించాడు, కోటీశ్వరుడయ్యాడు. నువ్వు అజ్ఞానంతో స్పందించలేదు, నీకొచ్చిన అవకాశం కూడా నువ్వు కోల్పోయావు. దేవుడు నీకు కూడా తగిన సమయముందు మంచి అవకాశం ఇస్తున్నాడు, మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా?
దుర్వినియోగం చేసుకుంటున్నావా? అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడినా, నాకెందుకులే ఈ బాప్తిస్మం, నాకెందుకులే ఈ రక్షణ, నాకెందుకులే ఈ మారు మనసు, నాకెందుకులే ఈ పరిశుద్ధాత్మ అని ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను అవకాశమున్నా పొందుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నావా? ఒకరోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు అడుగుతాడు, నువ్వు మారు మనసు పొందావా? నువ్వు బాప్తిస్మం పొందావా? నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన సమయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమని ఈ లోక సంబంధమైన వాటి కోసమే నువ్వు జీవిస్తూ ప్రయాసపడుతూ పరుగులెడుతున్నావేమో. వీటికంటే విలువైనది ఒకటి ఉంది, మరొక జీవితం. స్తోత్రం. ఎంతకంటే విలువైన జీవితం మరొకటి ఉంది, అదే నిత్యత్వంలో మనము యుగయుగాలు జీవించబోయే అద్భుతమైనటువంటి జీవితం. కానీ ఒక మాట చెప్తున్నాను, ముగించబోయే ముందు ఒక మాట చెప్తున్నాను. చాలామంది, మీరందరూ మంచోళ్ళే, 190% మంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకునే దేనికోసమో తెలుసా? 190% మంది ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు తెలుసా? ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నారు తెలుసా మీకు? చెప్తారా? ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగం బద్ది. రోగం పోవటం ఈ జీవితానికి సంబంధించిందా, రాబోయే జీవితానికి సంబంధించిందా? యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే పైకొత్తాం. యేసు ప్రభుని నమ్ముకుంటే సమస్యలు పోతాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే అదొత్తది ఇదొత్తది అని దేనికోసం? ఇహలోక సంబంధమైన వాటి కోసం, ఈ జీవిత కాలానికి సంబంధించిన వాటి కోసం మాత్రమే ఈరోజు చాలామంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ చదవండి, 19వ వచనం అనుకుంటా. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమో. అర్థమైందండి? మాట చెప్పండి. ఈ జీవిత కాలం మట్టుకే, కొంచెం సౌండ్ పెంచండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. స్తోత్రం. ఇందాక చెప్పిన స్టోరీలో ఒక మాట చెప్తా. వాడు ఏమనుకున్నాడంటే, భిక్షగాడు 10 రూపాయలు ఉంటే చాలే, 100 రూపాయలు ఉంటే చాలే అనుకున్నాడు. కానీ వచ్చి నేను ఎంత ఇచ్చాడు? 1,00,00,000 రూపాయలు ఇచ్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వచ్చినాయన ఎవరు తెలుసా? యేసు ప్రభు. నీకు 1,00,00,000 రూపాయల కంటే ఉన్నతమైన పరలోక రాజ్యం ఇవ్వడానికి నీ కోసం వచ్చాడో, ఉన్నతమైన రాజ్యం నీకు ఇవ్వడానికి వచ్చాడో. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? పానీపూరి తినడానికి 10 రూపాయలు ఉంటే చాలే. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు ఈరోజు చాలామంది? ఈ లోక సంబంధం, ఈ రోగం పోతే చాలే, ఈ ఉద్యోగం వస్తే చాలే, ఈ అప్పులు తీరితే చాలే, ఈ సమస్య పోతే చాలే అని ఈ జీవిత కాలం మట్టుకే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రభువునందు నిరీక్షణ. బైబిల్ అంటుంది, ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు ప్రభువుని నమ్మేదానివైతే, ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు ప్రభువుని విశ్వసించేవాడివైతే, ఈ లోకములో ఉన్న మనుషులందరికంటే నువ్వెవరివి చెప్పండి అమ్మా. ఇదెందుకు చెప్తారులే, అంత సీరియస్గా చూస్తున్నారు అది నాకెళ్ళి. వాస్తవమేనా కాదా? ఈ జీవిత కాలం మట్టుకే దేవుని నమ్ముకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం మరొకటి లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా షడ్రకు మెషకు అబేద్నెగోల వలె దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఆయనే మాకు దేవుడో.
దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా ఆయనకు తప్ప మరి దేనికి మేము పూజించం, దేనికి మేము మొరక్కం. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే, ఎంతటి ఈ లోక సంబంధమైన కార్యాల కోసం ప్రార్థన చేస్తారు. ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చి, అమ్మాయి ప్రార్థన చేస్తే చేసినావు కానీ కొంచెం ఆ ఊర్లో అయితే గట్టిగా ఒక అంతరం వేస్తాడే. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇది ఎట్టట్ట జరుగుతుందో, ధనియాలగూడెం పోతే, లేకపోతే మునగాల పోతే మంచి. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి, హల్లెలూయా. ఏమండి, మునగాల పోతే మనగాడు. ఆమేన్. ఇవన్నీ దేనికి సంబంధించినవంటే ఈ జీవితకాలం. వాళ్ళు అంటారు మా దేవుడు సమర్థుడో. చెప్పండి, మన దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా ఆయనే మాకు దేవుడు. స్తోత్రం. యోబు భార్య వచ్చి అంటది యోబు దగ్గరికి, ఏంటో ఇంకా నీ దేవుడు అంటావు, భక్తి విశ్వాసం అంటావు, ప్రార్థన అంటావు, ఏం చేశాడు నీ దేవుడు? బెడ్లు పోయారు, ఆస్తులు పోయి, నువ్వు చూస్తేనో రోగిస్తోడివి, కురిపిస్తోడివి, కునిస్తోడివి. ఏం చేశాడు దేవుని దూషించి చావా. ప్రైజ్ ది లార్డ్. యోబంటాడు, దేవుని వలన మేలు అనుభవించదగునా, కీడు అనుభవించదగదా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మేలు చేసిన ఆయన నాకు దేవుడే, కీడు చేసిన ఆయన నాకు దేవుడే. ఎందుకంటే ఈ జీవితములో కలిగేటువంటి మేలు కీడులన్నీ కూడా శాశ్వతమైనవి. మరొక జీవితం ఉంది, అది మహిమ కలిగిన జీవితం. ఆ జీవితం కొరకే నేను క్రీస్తునందు నిరీక్షణ కలిగిన దానిగా ఉన్నాను, క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాను. నువ్వు దేనికి, ఏ జీవితం కోసం నువ్వు దేవుని నమ్మావు, ఏ జీవితం కోసం నిరీక్షణ ఉంచావు? ఈ జీవితం కోసమా, రాబోయే జీవితం కోసమా? ఏ జీవితం కోసం చెప్పండి అమ్మా సమాధానం. నోరు తెరవండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితమేనండి. ఈ జీవితం అయితే ఈ బుడగ ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, ఈ గడ్డి ఎప్పుడు రాలిపోద్దో, ఈ ఆవిరి ఎప్పుడు నీరైపోద్దో తెలియదు. ఇది అశాశ్వతమైంది. శాశ్వతమైన జీవం మరొకటి ఉంది. ఆ జీవంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు మనోహరమైన ద్రాక్ష తోటగా ఉండాలి. మనోహరమైన ద్రాక్ష తోటగా ఉండాలంటే నీ స్వరం మనోహరమైందిగా ఉండాలి, నీ ముఖం మనోహరమైందిగా ఉండాలి, నీ జ్ఞానం మనోహరమైందిగా ఉండాలి. స్తోత్రం. జ్ఞానం మనోహరం. ఏ జ్ఞానం అంటే ఆ జ్ఞానం కట్టేటువంటి జ్ఞానం. చెప్పండి, ఆ జ్ఞానం కట్టేటువంటి జ్ఞానం. నాశనం చేసేది కాదు, నశింపజేసేది కాదు, అది కట్టేటువంటిది. రెండవది, సమయాన్ని నువ్వు నిజంగా జ్ఞానవంతుడవైతే, నువ్వు నిజంగా జ్ఞానవంతురాలవైతే సమయాన్ని ఏం చేసుకోవాలి? స్తోత్రం. దీపం ఉండగానే, సమయం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. సమయం ఉండగానే మారు మనసు పొందాలి. సమయం ఉండగానే పశ్చాత్తాపపడాలి. సమయం ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. సమయం ఉండగానే బాప్తిస్మం పొందాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. చాలామంది బాప్తిస్మానికి వాయిదా వేస్తారు. జనవరికి ఇస్తాం, జనవరికి పొందుతాం. బిడ్డ పెళ్ళికి బాప్తీసం తీసుకుంటుందిలే గారు. పెళ్లి బాప్తీసం కాదు, జనవరి బాప్తీసం కాదు, ఈస్టర్ బాప్తీసం కాదు. నువ్వెప్పుడు మారు మనసు పొందితే అదే రక్షణ దినం, అదే అనుకూలమైన
సమయం పోయిన తర్వాత నువ్వు కావాలన్నా మరలా తిరిగి రాదు. కొంతమంది అంటారు ఆ రోజులే బాగుండి. ఆ రోజులు ఇప్పుడు రావాలంటే వస్తాయా? ఉన్న సమయాన్ని నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయానికి మందిరానికి రావాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం వ్యర్థం చేయమాకండి. వ్యర్థమైన వాటి దగ్గర మీ సమయాన్ని వ్యర్థం చేయమాకండి. నువ్వు నిజంగా జ్ఞానవంతురాలవైతే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందుముగాక. ఈ జ్ఞానం వలన మనం మనోహరమైన ద్రాక్ష తోటగా మార్చబడి వధువు సంఘముగా, ప్రియుడైన యేసుకు వధువుగా సిద్ధపడినటువంటి కన్యకగా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుదుముగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా మనం ధ్యానం చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటించబడినటువంటి వాక్యం వ్యర్థంగా పోకుండా మన హృదయాలలో వాక్యమును స్థిరపరుచుకొని ఫలభరితముగా మార్చుకున్నట్లుగా అవకాశం ఉండి ఆరోగ్యమున్న వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి. లేని వాళ్ళు, కుర్చీల్లో ఉన్నవాళ్ళు నిలబడి ఉండండి. అందరము కూడా కళ్ళు మూసుకొని ఇటు అటు చూడకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన వర్తమానం వ్యర్థముగా పోనిచ్చుకోకుండా వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరుచుకొని ఫలభరితంగా మనం జీవించున్నట్లుగా ఓ నూతనమైన తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం. మనోహరమైన ద్రాక్ష తోటగా నేను ఉండాలి, సిద్ధపరచబడిన వధువు సంఘముగా, మీకు ప్రీతికరమైన ఫలములు ఇచ్చేటువంటి ద్రాక్ష తోటగా, మనోహరమైన ద్రాక్ష తోటగా నన్ను మలుచు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పశ్చాత్తాపముతో నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని
యేసయ్యా యేసయ్యా చప్పట్లు అందరం యేసయ్యా గ్లోరీ ఆమేన్ యేసయ్యా 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 ఆమేన్ కురబల షదరవదిరి కమమ యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవునయ్యా, మేలు చేసే దేవుడు అయ్యా. కీడు వెంటనే ఆశీర్వాదం పంపించే దేవుడు అయ్యా. విమోచకుడు అయిన దేవుడా, విజయశీలుడానికి స్తోత్రం. పునరుద్ధానుడా, ఈ వాక్యం మాలో ముద్రించి మనోహరమైన ద్రాక్ష తోటగా మమ్మల్ని సిద్ధపరిచి, మాట వలన మనోహరం, ముఖ సౌందర్యం మనోహరం, జ్ఞానం మనోహరం. ఇదిగో నాయన, ఈ మనోహరమైన లక్షణాలు నాకు అనుగ్రహించి అయ్యా, జ్ఞానం అనగా కట్టుకునేటువంటి జ్ఞానం, కూల్చే జ్ఞానం కాదు నాయన. జ్ఞానం అనగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం నాకు అనుగ్రహించి నడిపించని ప్రార్థనలో ఉందా. స్తోత్రం యేసయ్యా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో దేవా, ఇంతవరకు మీ దాసులలో పెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడి ఉన్న విధానం కొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిజమే తండ్రి, మా జీవితాల్లో జ్ఞానం లేకపోతే దేవా, అయ్యా తండ్రి నైనా మీకు దేవా అయ్యా సంతోషాన్ని మేము ఇవ్వలేం ప్రభా. మా అజ్ఞానాన్ని బట్టి మీరు ఆనందించే దేవుడు కాదు, కానీ మేము జ్ఞానంగా ఉండాలనే మీరు కోరుకుంటున్న దేవుడు ప్రభా. అయ్యా విశేషమైన జ్ఞానం చేత మీరు మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా మీ అమూల్యమైన జ్ఞానం చేత మీరు అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నింపి సహాయం చేయండి. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అని మీరు సెలవిచ్చిన దేవుడవు ప్రభా. మీలోనెవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడుగుము, నేను జ్ఞానాన్ని సమృద్ధిగా ధారాళముగా వానికి ఇస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభా. అయ్యా మీ వద్ద నుంచి మేము జ్ఞానం పొందుకోవడానికి దేవా తగిన కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీ దగ్గరనైనా మూల్యం ఉంటే దాన్ని అంతయు అమ్మవేసి జ్ఞానాన్ని సంపాదించుకొని మీరు సెలవిస్తున్న దేవుడు ప్రభా. అయ్యా మీ అమూల్యమైన జ్ఞానాన్ని మేము పొందుకునే కృప దయచేయండి. జ్ఞానం లేకనే నా జనులు నశించిపోతున్నారని మీరు సెలవిచ్చారు ప్రభా. మేము అజ్ఞానులుగా ఉండొద్దు ప్రభా. ఈ అంత్య దినాల్లో దేవా మేము జ్ఞానులుగా జీవించి అయ్యా తండ్రి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ మార్చి సహాయం చేయండి. వాక్యం చెప్పిన మీ దాసులను బలపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా అనేక ప్రాంతాల్లో బలమైన పాత్రగా మీరు వాడుకునండి దేవా. ఈ పరిచర్ని ఇంకా నున్న నాటికి అభివృద్ధి పొందించి అయ్యా స్తోత్రం, మీరు ఆకడ పర్యంతము వరకు మీకు నమ్మకంగా జీవిస్తూ మీరు ఆకడ వచ్చినప్పుడు దేవా మీ రాకల్లో ఎత్తబడే సంఘముగా మా సంఘాలను మార్చి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.